అయితే వెస్టేజ్ బిల్డ్ బిజినెస్ మనం ఏ విధంగా మనకి బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే, మనకి పెద్ద చెక్కు రావాలంటే పెద్ద టీమ్ అనేది మనం కట్టాలి. దానికి కొన్ని స్టెప్స్ అనేది మనం 100% ఏ విధంగా అయితే ఫాలో చేస్తామో, ఆ స్టెప్స్ ఎప్పుడైతే మనం ఫాలో చేస్తూ ముందుకెళ్ళామో, మన 100% ఒక పెద్ద లీడర్ గా తయారైతే కాకుండా మనకి ఒక మంచి ఇన్కమ్ ని పెద్ద చెక్ కూడా తీసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసిన తర్వాత అతను వచ్చి ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆ ప్రోడక్ట్ ఒక వ్యక్తి వాడుకున్న తర్వాత ఒక 1 or 2 days గ్యాప్ ఇచ్చి కంపల్సరీగా అతనికి ఫోన్ చేయాలి ఫ్రెండ్స్. ఫోన్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు వరకు మన ప్రొడక్ట్ అనేది ఎక్కడ కూడా టీవీలో గానీ పేపర్లో గానీ ఎక్కడ కూడా కనిపించదు. ఈ ప్రోడక్ట్ కొనుగోలు సార్ లైట్ గా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. సిగ్నల్ ప్రాబ్లం ఒకవేళ. సరే, ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఓకే సార్, అట్లాగే. సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఓకే సార్. మనం కంపల్సరీ ఫోన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ అనేది ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా చూసి ఉండరు వాళ్ళు. ఇది మేము వాడాలి, ఎట్లా ఉంది, ఇది సోప్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదు అని వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్ళినప్పుడు భార్య యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎప్పుడైతే మనం ఫోన్ చేసామో ఒక 2 days తర్వాత, సార్ ఫోన్ చేశారు కదా, ఇది కంపల్సరీగా వాడాలి, వాడకపోతే అది తీసి యూజ్ చేస్తారు. సార్ ప్రోడక్ట్ అంతా తీసుకున్నారుగా, ఎలా ఉన్నాయి ఏంటని కంపల్సరీగా అడగాలి ఫ్రెండ్స్. అడగపోతే ఏ అర్మర్లోనూ మంచం కింద పెట్టేస్తారు. తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత ఎప్పుడో చూస్తారు. కంపల్సరీగా ప్రోడక్ట్ నచ్చింది సార్ అంటే అతనికి నచ్చిన ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా చెప్తారు. మనం అతని దగ్గరికి వెళ్ళి ఒక 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత వెళ్ళి, సార్ మీకు ప్రోడక్ట్ వాడారు కదా, నచ్చింది, మీకు తెలిసిన వ్యక్తులను కొంతమంది నాకు పరిచయం చేయండి సార్. ఒక మంచి విషయాన్ని, ప్రోడక్ట్ బాగుందన్న విషయాన్ని నేను వాళ్ళకు వచ్చి చెప్తాను. ఆ విధంగా ఒక కమిట్మెంట్ అనేది అతని దగ్గర వేరే వాళ్ళకి చెప్పే విధంగా అతన్ని ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, అతని టైం తీసుకొని మనం ఇంటికి వెళ్ళి ప్రోడక్ట్ వాడారు, బాగుంది అనిపించింది, అతను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయడానికి అతను ఒక ప్లాన్ ప్రజెంటేషన్ అనేది అతనికి చెప్పి, మనం అనేది అతనిలో ఒక గోల్ క్రియేట్ చేయకపోతే అతను ఓన్లీ కస్టమర్ మాత్రమే ఉండిపోతాడు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ యొక్క గొప్పతనాన్ని, ఈ సిస్టమ్ లోకి వస్తే, ఈ బిజినెస్ లోకి వస్తే మన లైఫ్ ఎలా మారుతుంది, మనకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఎట్లా నెరవేర్చుకోవచ్చు అని అతనిలో ఒక గోల్, ఒక డ్రీమ్ అనేది క్రియేట్ చేసినప్పుడే అతను ఒక లీడర్ గా మారుతాడు ఫ్రెండ్స్. మనం అట్లా మాట్లాడిన తర్వాత, అతనిలో డ్రీమ్ బిల్డ్ చేసిన తర్వాత, చక్కగా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారని ఒకళ్ళ ఇద్దరికి చెప్పి తర్వాత ఎవరు లేదు సార్ అందరూ చెప్పేసి అని అంటారు. ఫోన్ లో డైలీ మనం మహా అయితే ఒక 10 members కి 20 members కి డైలీ కాల్ చేస్తుంటాం. కానీ ఒక్కొక్కళ్ళ ఫోన్ లో కాంటాక్ట్లు 500, 1000, 2000, 3000 ఇట్లా నెంబర్ ఆఫ్ కాంటాక్ట్లు ఉంటాయి. కానీ మనకి వాళ్ళకి ఇట్లా లిస్ట్ ప్రిపేర్ చేయాలని కొత్త వాళ్ళకి తెలియదు. ఇలా అతనితో దగ్గర కూర్చొని ఎప్పుడైతే మినిమం ఒక 100 members అయినా లిస్ట్ ప్రిపేర్ చేయించాలి ఫ్రెండ్స్. ఒక గంట కాదు, ఒక గంట కూర్చొని అయినా సరే, సార్ మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ రాయండి అని అతని దగ్గర కూర్చొని మినిమం ఒక 100 పేర్లు రాయించాలి ఫ్రెండ్స్. రాయించిన తర్వాత ఫస్ట్ ఈ 100 member లో
సార్ మీరు చెప్తే కాదనకుండా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 20 మెంబర్స్ ని మీరు పక్కన రాయండి, ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి చెబుదామని అతని దగ్గర ఒక కమిట్మెంట్ అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక్కసారి ప్రోడక్ట్ వాడిన వ్యక్తి మనం దగ్గరలో వీక్లీ మీటింగ్ కానీ ఛాంపియన్ డే మీటింగ్ కానీ అతన్ని ఇన్విటేషన్ అనేది కంపల్సరీగా మనం అనేది చేయాలి. ఆ ఇన్విటేషన్ అనేది చేయకపోతే అతను ఈ కంపెనీలో బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయితే ఎలాంటి లైఫ్ అతనికి తెలియదు కనుక ఓన్లీ కస్టమర్ గాని మాత్రమే ఉంటారు. కానీ ఛాంపియన్ డేలే కానీ కంపెనీ పెట్టి పెద్ద పెద్ద మీటింగ్స్ ఎప్పుడైతే జరుగుతాయో అతన్ని ఎప్పుడైతే తీసుకువెళ్ళామో అతను మైండ్ సెట్ అనేది ఓపెన్ అవుతుంది, 100% బిజినెస్ చేయటానికి అనేది ఇష్టపడతాడు ఫ్రెండ్స్. అప్పటి వరకు అతను మనం ఒక్కసారి ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు మాక్సిమం 95% ఒక్కసారి పిలిస్తేనే వచ్చేవాళ్ళు చాలా మంది ఉండరు, నాకు తెలిసి నా అనుభవం ప్రకారం. అప్పటి వరకు కూడా మనం అతనికి కాల్ చేస్తూ ఉంటాం, సార్ పలానా రోజు మీటింగ్ ఉందిరండి, పలానా రోజు మీటింగ్ ఉందిరండి. అప్పటి వరకు అతన్ని కాల్ చేస్తూ అతను ఛాంపియన్ డే కానీ పెద్ద పెద్ద ట్రైనింగ్స్ లో కూర్చోబెట్టామో వాళ్ళందరినీ స్టేజ్ మీద చూసి అతను లాంటి మైండ్ సెట్ గల వాళ్ళు ఎవరొకరు ఆ స్టేజ్ మీద టెస్టిమోనీలు కానీ ఆ రికగ్నిషన్ కానీ ఎప్పుడైతే చూస్తారో ఇతను కూడా నాలాంటి వ్యక్తే, ఇతను సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వలేను అని అతని మైండ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు 100% అనేది అప్పటి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే అతను మనకు కాల్ చేస్తూ ఉంటాడు, సార్ నాకు పలానా చోట తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్, సార్ ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్, మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు టైం ఇస్తారు సార్ అని తిరిగి మనం కాల్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ విధంగా అనేది మనం ఫాలోఅప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీక్లీ మీటింగ్ అనేది ప్రోడక్ట్ వాడిన వ్యక్తిని ఫస్ట్ టైం వాడిన వ్యక్తిని ఒక్కసారైనా సరే మీటింగ్ లో మనం కూర్చోబెట్టాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎప్పుడైతే అతను మీటింగ్ వెళ్ళాడు, వచ్చింది, పాజిటివ్ అయ్యాడు, అతను లిస్ట్ రాయించాం కదా, మనం ఒక్కొక్కరిని కూడా అతనితో కలిసి స్టార్టింగ్ లో 1-to-1 ఎట్లా చేయాలి, హోమ్ మీటింగ్ లో ఎట్లా చెప్పాలి, వేరే వ్యక్తులకి ఈ బిజినెస్ ప్లాన్ ఎట్లా ప్రజెంటేషన్ అతనికి తెలియదు, అతనంతటికి అతని ఫీల్డ్ అప్పుడు వరకే పైన ఉన్న వ్యక్తి సీనియర్ అయి ఉంటారు. కొంతమంది ఎదుటి వ్యక్తులకి ప్రోడక్ట్ గురించి ఎట్లా చెప్పాలి, ప్లాన్ గురించి ఎట్లా ప్రజెంటేషన్ చేయాలి, సార్ అతని దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. సార్ నేను మీ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమి చెప్పొద్దు, నన్ను పరిచయం చేయండి, మీరు వాడుతున్న ప్రోడక్ట్ ని రిజల్ట్ చేయండి, ప్లాన్ నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు మీరు పక్కన కూర్చొని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి, నేను ఎలా చెప్తున్నాను ఏం చెప్తున్నాను అట్లా అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. అతని దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకొని అతనితో చెప్పించకుండా ఆ పైన అప్లై అయితే ఉన్నారో అతనికి కొన్ని జాయినింగ్స్ వచ్చేంత వరకు కూడా పైన అప్లై అనేది చెప్పడం ద్వారాగా కొన్ని జాయినింగ్స్ అనేది వస్తాయి. అప్పుడు అతనిలో జాయినింగ్స్ ఎప్పుడైతే వచ్చినాయో కాన్ఫిడెంట్ పెరుగుతుంది, అతను ఈ బిజినెస్ లో అనేది ముందుకు వస్తాడు ఫ్రెండ్స్. నెక్స్ట్, జాయిన్ అయిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ తో కూడా టీం వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జాయిన్ చేసాం, ఒక 10 మెంబర్స్ అయ్యారు. ఈ 10 మెంబర్స్ కి వాళ్ళు కొత్త కనుక వాళ్ళకి బిజినెస్ అర్థం కాదు, ఈ 10 మెంబర్స్ హోమ్ మీటింగ్లు కానీ ఇట్లా అందరితో ఒక టీం వర్క్ లాగా పనిచేయాలి. ఎప్పుడైతే ఇట్లా టీం వర్క్ లాగా పనిచేస్తామో మనకి టీం పెద్దదవుతుంది, ఆటోమేటిక్ గా మన చెక్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ టీం వర్క్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ లో ఒక 2 ఫ్లోర్ల పైన ఒక 100 kg బస్తా ఉంది, ఒక్కడే తీసుకెళ్లి కిందకు మొయ్యాలంటే ఆ వ్యక్తి ఒక్కడే మొయ్యలేడు ఫ్రెండ్స్. కానీ ఒక 10 మంది సపోర్ట్ తీసుకుంటే ఆ 100 kg బస్తాలు అనేది చాలా ఈజీగా అనేది కిందకి తీసుకురావచ్చు. టీంతో అనేది అంత అద్భుతంగా వర్క్ ఎప్పుడైతే చేస్తామో మన బిజినెస్ పెరుగుతుంది, మన చెక్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫాలో అప్ అనేది సిస్టమ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలా ఉండాలంటే మన ఫాలో అప్ ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళు ఫస్ట్ టైం యాక్టివ్ అవుతారు, ఇంకొకళ్ళు ఒక నెల రోజులు
మనం ఫాలోఅప్ చేస్తే యాక్టివ్ అవుతారు, 2 నెలలు ఫాలోఅప్ చేస్తే యాక్టివ్ అవుతారు, ఒక్కొక్కళ్ళు సంవత్సరం తర్వాత ఫాలోఅప్ చేసినా యాక్టివ్ అవుతారు. నేను ఈ సిస్టమ్ లోకి వచ్చిన అప్పుడు ఒక 4 మంత్స్ బ్యాక్ ముస్తాబాద్ లో ఒక మేడం జాయిన్ చేశాను. కన్సిస్టెన్సీ ఒక ఫస్ట్ మంత్ తీసుకుంది, 4 నెలలు కంటిన్యూగా తీసుకుంది. ఎన్నిసార్లు మీటింగ్ కి రమ్మన్నా గానీ నేను బిజీ సార్ అని వచ్చేవాళ్ళు కాదు. మొన్న అయినా సరే మీటింగ్ రాపోయినా సరే నేను వదిలిపెట్టేవాడిని కాదు. మొన్న ఉమెన్స్ ఎంపవర్మెంట్ మీటింగ్ జరుగుతుంది మేడం, మీలాంటి లేడీస్ ఎంతో మంది ఈ సిస్టమ్ లో దాదాపు ఒక 800 మంది వస్తున్నారు. నెలకి 5 లక్షలు తీసుకునే మేడమ్స్ ట్రైనింగ్ చేయడానికి వస్తున్నారు. నెలకి 19 లక్షల ఇన్కమ్ ట్రైనింగ్ చేయడానికి వస్తున్నారు. ఒక్కసారి మీరు వినండి, మీకు నచ్చకపోతే తర్వాత నేను ఫోన్ చేయనని ఆ మేడం దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. ఈ 4 నెలలు రావట్లేదనేది వదిలిపెట్టలేదు నేను. ఎప్పుడైతే నేను ఫోన్ చేయగా వచ్చారు. వచ్చి మొన్న మీటింగ్ లో ఎప్పుడైతే కూర్చున్నారో, మార్నింగ్ నేను మధ్యాహ్నం వరకు నేను బిజీ సార్ డ్వాక్రా మీటింగ్ ఉంది వెళ్ళిపోవాలన్న వ్యక్తి, మార్నింగ్ సెక్షన్ ఎప్పుడైతే సౌజన్య గారి సెక్షన్ ఉందో, సరే టైం నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను సార్, పర్వాలేదు నేను ఈవినింగ్ వరకు ఉంటానని ఈవినింగ్ మొత్తం మీటింగ్ అయ్యేంత వరకు, కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి తర్వాత బ్రహ్మేశ్వరరావు గారితో సార్తో మాట్లాడి వెళ్ళారు ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత 4 నెలల మట్టి నేను ఫోన్ చేస్తున్నాను, నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి సార్ నాకు ఎప్పుడు టైం ఇస్తారు, నాకు అక్కడ ఉన్నారు జనాలు ఇక్కడ ఉన్నారని నిన్న ఆమె మీటింగ్కి వెళ్ళాను. దగ్గర ఒక 10 మందిని నాకు కనెక్ట్ చేసి సుమారుగా ఒక 4 నుంచి 5 జాయినింగ్స్ నిన్న ఒక్కరోజే వచ్చినాయి ఫ్రెండ్స్. అట్లా ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అతను కొన్ని సమస్యల వల్ల ఒక నెల 2 నెలలు రాకపోయి ఉండొచ్చు. రాకపోయినంత మాత్రాన అతనితో రిలేషన్ అనేది ఇతను ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదని రిలేషన్ పోగొట్టకూడదు. రిలేషన్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఏదో ఒక టైంకి ఖచ్చితంగా అనేది వస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ బిజినెస్ లో మంచి చెక్కు పెద్ద లెవెల్కి వెళ్ళాలంటే కొన్ని మనం అనేది ఒక లీడర్ గా మనం మార్చుకోవాలి. అవి కొన్ని పాయింట్ల ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మనం ఒక పెద్ద లీడర్ గా ఎదగాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా ఫాలో చేయాలి ఫ్రెండ్స్. అది ఎలాంటి విషయాలు అనేది కొన్ని పాయింట్ల ద్వారా మీకు తెలియజేస్తాను. మనకు పెద్ద చెక్కు రావాలి అంటే మనం ఒక పెద్ద టీంని ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో అప్పుడైతే మనకి పెద్ద చెక్కు అనేది రావడం జరుగుతుంది. తక్కువ ఉండి మనకు పెద్ద చెక్కు రాలేదంటే నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు, ఎంత టీంని బిల్డ్ చేసావు నీ చెక్కు పెరగటానికి అని మనల్ని మనమే ఒక క్వశ్చన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి పెద్ద చెక్కు రావాలంటే ఒక పెద్ద టీం ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో అప్పుడే మన చెక్ అనేది పెరుగుతుంది. మనం ఒక విషయం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నువ్వు చేస్తున్నదే చేస్తూ ఉంటే నీ కలలు సాకారం చేసుకోగలవా? బయట చాలా మంది నేను చూస్తున్నాను, వాళ్ళ పనులు చేస్తుంటారు, ఎప్పుడు చూసినా నేను బిజీ అంటూ ఉంటారు. కానీ నీ లైఫ్ లో 5 సంవత్సరాల తర్వాత ఎంత ఇన్కమ్ సంపాదించగలవు, ఇప్పుడు 10,000 వస్తుంది 20,000 వస్తుంది కంటే సరైన సమాధానం చెప్పలేరు ఫ్రెండ్స్. నేను బిజీ అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది వ్యక్తుల్ని చేర్పించే బిజినెస్ కాదు, నేర్పించే బిజినెస్. మన కంపెనీలో ఎటువంటి చదువు రాని వ్యక్తి వచ్చినా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అద్భుతమైన సిస్టమ్. మన లీడర్స్ కావచ్చు, కంపెనీ ఇచ్చే ట్రైనింగ్స్ కావచ్చు, ఎలాంటి వ్యక్తి మనతో జత చేస్తాడో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. 6 నెలల పాటు నువ్వు ఎవరితో అయితే తిరుగుతావో వాళ్ళలాగా మారిపోతావు అని పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు. అదే నువ్వు చెడ్డ వ్యక్తితో తిరుగుతావా, 6 నెలలు తిరగానే వాడుకున్న అలవాట్లన్నీ నీకు వచ్చేస్తాయి. కానీ ఈ బిజినెస్ యొక్క మిరాకిల్ ఏంటంటే నువ్వు ఒక సక్సెస్ అయిన లీడర్స్ ఎప్పుడైతే జత కడతావో ఒక 6 నెలలు తిరిగేసరికల్లా వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మార్పు, వాళ్ళ బిహేవియర్ మొత్తం కూడా మనకు వచ్చేస్తాయి. వాళ్ళకిలాగా 100% అనేది సక్సెస్ అయిపోతాం ఫ్రెండ్స్. జీవితంలో విజయం సాధించడానికి నిరంతరం మనం నిత్య విద్యార్థిలాగా ఎప్పుడైతే నేర్చుకుంటామో అన్ని నాకు తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు నేను ఎంటీ మైండ్ తో నేను ప్రతిరోజు కూడా నేను ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, నేను ప్రతిదీ కూడా ఎక్కడ ట్రైనింగ్ జరిగి నేను అటెండ్ అవ్వాలి, ప్రతిదీ నేర్చుకోవాలి అని ఎప్పుడైతే మనం నేర్చుకుంటానికి ఇష్టపడతామో
లెర్నింగ్ ఉంటేనే మనకి ఎర్నింగ్ అనేది ఈ బిజినెస్ లో 100%, 100కి 1000% వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంది మీటింగ్స్ రమ్మంటే సాకులు చెప్తుంటారు, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని. నేర్చుకోవటానికి ఇష్టపడని వ్యక్తులు అక్కడే ఉండిపోతారు. ఎవరైతే అప్లైన్ చెప్పారు అంటే 100% ఎక్కడికైనా అది వచ్చి నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటేనే అది విజయం అనేది తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. చాలా మందికి లైఫ్ లో భగవంతుడు అవకాశాలను ఇస్తూనే ఉంటాడు, కానీ నువ్వు ఆ వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు ఒక్కసారి నువ్వు క్వశ్చన్ చేసుకో. మనం ఎన్నోసార్లు దేవుడా నాకు ఒక మంచి అవకాశం ఇవ్వు ఎన్నోసారి గుళ్ళకి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అవకాశాలు అనేది భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి ఇవ్వడు ఫ్రెండ్స్, ఎవరో ఒక వ్యక్తుల ద్వారాగా ఇస్తాడు. ఈ అవకాశాలు వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. భూలోకంలో చాలా మంది వ్యక్తులు ఎంతో మంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుడు అనుకుంటూ ఉంటాడు, దేవుడు ఒక భర్త భార్య దేవుళ్ళు, ఒక దేవుడు దేవత అనుకుంటూ ఉంటారు. ఏమండి, భూలోకంలో ఎంతో మంది చాలా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. మనం వాళ్ళకి ఏదైనా అష్ట కష్టాలు పడతారు అని ఆ భార్య దేవత ఎవరైతే ఉన్నారో భర్త దేవుణ్ణి అడుగుతూ ఉండదు, సరే దేవి నీకోసం ఒక 2 ఫ్యామిలీల దగ్గరికి వెళ్దాం, వాళ్ళు అడిగిన వారు ఏదైతే అది ఇచ్చేద్దామని భూలోకంలోకి ఇద్దరు వస్తారు. సరే, మారు వేషాల్లో వచ్చి ఫస్ట్ ఒకళ్ళ ఇంటికి వెళ్తారు. దేవి ఒక 2 వరాలు ఇద్దాం, వాళ్ళు ఏది కోరుకుంటే అది, ఒక 2 వరాలు ఇద్దాం వాళ్ళకి ఇచ్చేద్దామని ఒక అతను తలుపు కొడతారు ఒక ఇంటికి. తలుపు కొట్టినప్పుడు భర్త అనేది తలుపు తీయంగానే వీళ్ళు దేవుళ్ళు అంటారు, మేము దేవుళ్ళు, మీకు ఒక అవకాశాన్ని ఇవ్వటానికి వచ్చాము, మీకు ఏం కావాలో కోరుకోండి, 2 వరాలు మాత్రం మీకు ఇస్తామని చెప్తారు ఫ్రెండ్స్. అప్పుడుకే వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు ఉండి భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆ భర్త చెప్పగానే హాహాహా మీరు దేవుళ్ళ, అయితే నా భార్య నన్ను చాలా విసిగిచ్చేస్తుంది, నా భార్యని కుక్కను చేసేయండి అని అంటారు. సరే తదాస్తు అంటారు ఆ దేవుళ్ళు, భార్య కుక్క అయిపోద్ది. ఒక వారం కంప్లీట్ గా అయిపోయింది. ఎప్పుడైతే అయిపోయిందో అయ్యో లబ్బు దిబ్బు అంట, నాకు వండే పెట్టేళ్ళు వాళ్ళు లేరు, నాకు 2 పిల్లలు, దేవుడా అని దేవుడు కాళ్ళ మీద పడిపోయి, నా భార్యని మనిషిగా చేయి దేవుడా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించుగా దేవుడా, కుక్క మార్చమని నన్ను అడిగినందుకు అని అంటారు. మళ్ళీ తదాస్తు అంటారు, ఆమె మనిషిగా మారిపోద్ది. వాళ్ళకి 2 వరాలు అనేది కంప్లీట్ అయిపోద్ది. సరేనని బయటికి వెళ్ళిపోతారు. అవకాశం అనేది వీళ్ళు ఉపయోగించుకోవాల. అప్పుడు అంటాడు దేవుడు, చూసావా దేవి, నువ్వు కష్టాలు పడుతున్నారు, వరాలు ఇద్దాం వచ్చాము, వాళ్ళు ఉపయోగించుకోలేదు అని అంటాడు. అప్పుడు భార్య అంటుంది, సరే అండి పోనీలే, ఇంకొక ఇంటికి వెళ్దాము, 2 వరాలు కాదు ఒకే ఒక్క వరం ఇద్దామని ఇంకొక ఇంటికి వెళ్దామని వెళ్తారు. వాళ్ళు కూడా చాలా పేద కుటుంబం, ఉంటారు. వాళ్ళ ఇంటి తలుపు కొట్టినప్పుడు ఒకటి అడుగుతారు. భర్త తలుపు తీస్తాడు, మేమిద్దరం దేవుళ్ళు, మీకు ఒక వరం ఇవ్వటానికి వచ్చాం, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటారు. అడిగినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారంటే దాదాపు ఒక 20 సంవత్సరాల మట్టి పిల్లలు లేరు, చాలా తినడానికి సరిగ్గా తిండి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అతని తల్లికి చూసుకుంటే ఎప్పటి నుంచో కళ్ళు లేవు, ఆపరేషన్ చేస్తాకి అతని దగ్గర డబ్బులు లేవు. ఒకే ఒక వరం ఇస్తాను, ఏది కావాలో కోరుకోండి అని దేవుళ్ళు చెప్పగానే అతను ఒక్క నిమిషం ఆలోచించి, నేను అడిగే వరంతో నా సమస్యలన్నీ తీరిపోవాలని చెప్పి ఏం వరం కోరుకుంటాడంటే, నా పిల్లోడు ఒక బంగారు ఉయ్యాల్లో పడుకొని ఊగటం మా అమ్మ కళ్ళారా చూడాలి అని కోరుకుంటాడు అతను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 2 వరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు అనేది అవకాశం అనేది పోగొట్టుకున్నారు. ఇతను అవకాశం అడిగిన కోరిక తదాస్తు అంటాడు దేవుడు. వాళ్ళకి పిల్లోడు వస్తాడు, బంగారు ఉయ్యాలు రావటం వల్ల వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, తల్లికి కళ్ళు వస్తుంది. చూడండి, ఒక్క మాటతో 3 వరాలు అనేది అందుకున్నాయి.
అట్లా ప్రతి మనిషికి కూడా అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే ఉపయోగించుకోలేదో వాళ్ళు అట్లాగే ఉండిపోతారు లైఫ్ లో. మాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారో ఆ మాట ఎప్పుడు నా మైండ్ లో ఉంటది. విస్మరించిన వరాలు శాపాలుగా మారుతాయి అని చెప్తూ ఉంటారు. ఇది ఒక బుక్ లో కూడా నేను చదివాను. అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకున్న వాళ్ళు లక్షాధికారి కోటీశ్వరులు అవుతారు. ఉపయోగించుకోని వాళ్ళు లైఫ్ లో ఎక్కడ వేసిన గొంగళని అట్లాగే ఉండిపోతారు ఫ్రెండ్స్. నువ్వు నిజం కావాలంటే ఒక్కొక్క మెట్టు తూగుతుంటే చాలా మంది నేను సాధించగలనా, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అని అనుకుంటుంటారు. నువ్వు ఒక్కొక్క మెట్టు చిన్నగా మొదలుపెట్టు, పెద్ద సక్సెస్ అనేది తీసుకుంటావని మనం చెప్పటం కాదు, గొప్ప గొప్ప మేధావులే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, మనం ఒక విజయవాడ వెళ్ళాలి, 3 స్తంభాల సెంటర్ స్టార్ట్ అయ్యాం, కరెంట్ లేదు, మొత్తం చీకటి, ఎటు వెళ్ళాలినంత చీకటిగా ఉంది, కరాతిగా ఉంది. మన బండి లైట్ వేసామంటే కేవలం ఒక 20 అడుగుల దూరం మాత్రమే పడుతుంది. కానీ దూరంలో అప్పటి వరకు చీకటికారంగా ఉంది, నేను జర్నీ చేయలేమో అంటే ఎప్పుడు కూడా మనం ఉన్న చోటే ఉండిపోతాం కానీ కదలలేం ఫ్రెండ్స్. కానీ ఒక్క 20 అడుగులు నువ్వు ఆ బండి ముందుకు నడుపు, మళ్ళీ ఇంకొక 20 అడుగులు నీకు చూపిస్తుంది, మళ్ళీ ఇంకొక 20 అడుగులు దారి చూపిస్తుంది. ఇట్లా ఈ బిజినెస్ లో చిన్నగా ఒక్కొక్క అడుగు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకెళ్ళామంటే సక్సెస్ అనేది మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ సిద్ధంగా ఉన్న వాళ్ళతో పనిచేయి, చేద్దాంలే అన్న వాళ్ళని గుర్తు పెట్టుకో, కానీ వదిలేయి. మాకు ఎప్పటికైనా సరే మన జతలోకి 100% రావాల్సిందే. మనకి ఈ బిజినెస్ మాట్లాడేటప్పుడు తెలుస్తుంది, వీళ్ళు ఈ అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకోగలుగుతారని మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. తర్వాత చేద్దామని నమ్మని వ్యక్తుల్ని గుర్తుపెట్టుకో, కానీ వదులుకోవద్దు. ఎప్పుడైతే రెడీగా ఉన్న వ్యక్తులతో మన బిజినెస్ చేయటం మొదలు పెట్టామో 100% అనేది చాలా ఫాస్ట్ గా మన బిజినెస్ అనేది ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. నీ గతిని నిర్ణయించేది అదృష్టం కాదు, నిర్ణయమే ఫ్రెండ్స్. మన జీవితం అనేది ఒక్క నిమిషంలో ఎప్పుడు మారదు, కానీ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు తీసుకునే ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయమే మన జీవితాన్ని 100% అనేది మారుస్తుంది. సరే నేను తీసుకున్న తర్వాత ఇక బరిలో నుంచి అనేది వెనక తిరిగి అనేది చూడకూడదు ఫ్రెండ్స్. నీకేం కావాలో తెలియనంత కాలం నువ్వు ఏమీ సాధించలేవు. వెస్టేజ్ లో చాలా మంది వస్తారు, నేను ఏం చేయాలి ఎలా చేయాలి అని సతమతం అయిపోతుంటారు. ఈ బిజినెస్ ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని సతమతం అయిపోతూ ఉంటారు. కానీ ఒక్కటి మనం క్వశ్చన్ వేసుకోవాలి, ఈ బిజినెస్ లోకి నువ్వు ఏం పర్పస్ తో వచ్చావు? నీకు డబ్బు కావాలా, ఇల్లు కావాలా, కారు కావాలా, ఫారెన్ ట్రిప్ కావాలా, లేదా నీకున్న ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అవ్వాలా? నువ్వు ఏం పర్పస్ తో నీకు ఈ బిజినెస్ లోకి వచ్చావు? ఎందుకు వచ్చావో తెలిస్తే ఫ్రెండ్స్, ఎలా చెయ్యాలనేది 100% దానంతటికి అదే తెలుస్తుంది. ఎందుకు చెయ్యాలో తెలియక ఎలా చేయాలని చాలా మంది వ్యక్తులు సతమతం అయిపోతుంటారు. నీ పర్పస్ ఏంటి తెలిసినప్పుడు ఈ బిజినెస్ లో పెద్ద సక్సెస్ అనేది నువ్వు తీసుకోగలవు ఫ్రెండ్స్. ఈత నేర్చుకున్నవాడు ఎంత లోతుందని ఎప్పుడు ఆలోచన చేయడు, కానీ సరదాగా స్విమ్మింగ్ చేస్తా ఉంటాడు. ఆ చెరువు ఎంత లోతుంది, మునిగిపోతానేమో అంత ఆలోచన చేయడు, సరదాగా ఈత కొడుతూ ఉంటాడు ఆ చెరువులో. కానీ ఈత నేర్చుకోని వాడు చెరువులోకి దిగాలంటేనే భయపడుతుంటాడు, దిగినా సరే మునిగిపోతాడు ఫ్రెండ్స్. అలాగే ప్రతిరోజు కూడా నిత్య విద్యార్థి లాగా ఎప్పుడైతే ఈ బిజినెస్ లో ప్రతిదీ నేర్చుకుంటామో చాలా తొందరగా పెద్ద లీడర్ గా వాళ్ళు మారిపోతారు. వెస్టేజ్ సిస్టమ్ నేర్చుకోని వాడు ఈత రాకుండా చెరువులో తిరిగితే ఎలా అయితే మునిగిపోతాడో, వెస్టేజ్ సిస్టమ్ గురించి ట్రైనింగ్స్ నేర్చుకోకుండా, అప్లైన్స్ చెప్పేది వినకుండా, సిస్టాన్ని ఫాలో అవ్వకుండా ఉన్నవాడు ఎప్పటికి కూడా
చెరువులో మునిగిపోయినట్టే ఈ బిజినెస్ లో అనేది నేర్చుకోకపోతే సక్సెస్ అవర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫ్రెండ్స్ ఒక జాయినింగ్ బిజినెస్ కాదు, ఒక రిలేషన్ బిజినెస్. మనం ఈ రోజు చూడండి, వీళ్ళు నాకు వైఎస్ఆర్ మాస్టర్ గారు ఒక వరి బ్యాగ్ తెలుసు. ఈ రోజు నా సొంత బ్రదర్ తో అయితే ఏ విధంగా రిలేషన్ ఉంటున్నానో, నేను మాస్టర్ గారు నాతో ఆ విధంగా ఉంటారు. ఎప్పుడైతే మనము మన టీంతో, ఎప్పుడైతే బయట మన సొంత అన్నదమ్ములు కూడా అంత రిలేషన్ అనేది మెయింటైన్ చేయరు. ఈ బిజినెస్ లో నేను చాలా గమనిస్తాను. ఒక బయట ఎవరో డిస్ట్రిబ్యూటర్ జానేయడు అనుకునే విధంగా ఉండకూడదు. ఎప్పుడైతే మన రిలేషన్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, అతను మనతో జర్నీ చేయటానికి, మనతో ముందుకు రావడానికి 100% అనేది ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇది జాయినింగ్ బిజినెస్ కాదు, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ ఎప్పుడైతే చేస్తామో 100% ఆ డిస్ట్రిబ్యూటర్ అనేది మనతో జర్నీ చేస్తాడు. ఫ్రెండ్స్, కాపీ కొట్టడం అంటే కష్టపడి పని చేయటం కాదు, తెలివిగా ఎలా పని చేయాలో తెలుసుకొని మనం పని చేసినప్పుడే 100% అనేది మనం సక్సెస్ అనేది సాధిస్తాం ఫ్రెండ్స్. నీ టైం విలువ నువ్వు పెంచుకో. టైం విలువ ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళు 100% కోటీశ్వరులు అవుతారు. ఈరోజు ఒక వ్యక్తి టైం అనేది, ఒక జాబ్ చేసే వ్యక్తి రోజుకి 8 గంటల టైం ఉంది, ఒక 20,000 లేదా ఒక 50,000 ఉద్యోగం వస్తుంది అనుకుందాం. అతను ఆ జాబ్ లో ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలంటే మహా అయితే ఇంకొక గంట లేదా 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు చేయగలడు. ఇంకా ఎక్కువ డబుల్ డ్యూటీ చేశాడంటే, అట్లా 10 రోజులు చేశాడంటే డబ్బు వచ్చేది సారి కదా, అలా ఆరోగ్యం అనేది క్షీణించి ఆ ఉద్యోగం కూడా చేయలేదు ఫ్రెండ్స్. అంటే బయట జాబ్ అనేది మనకి ఓన్లీ బ్రతకటానికి మాత్రమే, ఈ రోజు ఉన్న ఖర్చులను బట్టి బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది, కానీ జీవించడానికి ఎప్పుడు కూడా సరిపోదు. ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా, ఒక ధీరుభాయిని అంబానీ కావచ్చు, ఈరోజు ఒక పెద్ద ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసుకున్నాడు కాబట్టి ఈరోజు తను లేకపోయినా వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు కొన్ని కోట్ల సంపద అనేది వాళ్ళకి వచ్చి పడిపోతా ఉంది. వాళ్ళ టైం విలువను పెంచుకున్నారు వాళ్ళు, అందుకే కోటీశ్వరులు అయ్యారు. ఎగ్జాంపుల్, ఈరోజు ఒక జియో సిమ్ వదిలినప్పుడు చాలా తక్కువ మంది కస్టమర్లు ఉన్నారు. ఆ వదిలినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఏ బిజినెస్ లో అయినా మినిమం ఒక 2 years రాగానే ఏ బిజినెస్ కూడా తొందరగా అనేది సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. కొంత టైం అనేది పడుతుంది. మినిమం ఒక 2 years ఎప్పుడైతే టైం పడుతుందో, ఈరోజు చూడండి, మాక్సిమం 100లో 98% జియో సిమ్ వాడని వ్యక్తులు లేరు. ఈరోజు మనం ఫోన్ సిమ్ లో రీఛార్జ్ చేసామంటే వాళ్ళ అకౌంట్ లో డబ్బు వచ్చేస్తుంది. కొన్ని కోట్ల మంది పెరిగిపోయారు ఫ్రెండ్స్. ఇట్లా ఎవరైతే ఆర్గనైజేషన్ ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళు 100% కోటీసులు పేరు అవుతారు. మనం ఒక్కడే పని చేస్తే రోజుకి 8 గంటలు లేదా 10 గంటలు మాత్రమే టైం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మా అప్లైన్ గారే వైఎస్ఆర్ మాస్టర్ గారినే చూద్దాం. ఆయన ఒక్కడే జాబ్ లో చేస్తే రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయగలరు. ఈరోజు ఆయన లాంటి వ్యక్తుల్ని 30,000 మందిని టీం తయారు చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు మనిషికి 1 గంట టైం 4 గంటలతో సమానం. మరి ఇట్లా టైం పెంచుకున్నారు కనుక ఈరోజు 2 lakhs above తండ్రి వ్యవసాయం చేశాడు, వాళ్ళ తాత వ్యవసాయం చేశాడు, కొడుకు వ్యవసాయం చేస్తే మన లైఫ్ అనేది ఎప్పటికీ తప్పు కాదు. వ్యవసాయం చేయటం తప్పు కాదు. మన లైఫ్ మారాలంటే మన ఆలోచన మారాలి, మన పద్ధతి మారాలి. చాలా మంది బిజినెస్ ని ఏదో సోపులు పేస్ట్లు బిజినెస్ గా ఆలోచన చేస్తుంటారు, కానీ ఆ సోపులు పేస్ట్లు బిజినెస్ గనక ఒక పెద్ద కిట్ ఉందని ఎవరు కూడా తొందరగా అర్థం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చాలా మంది వ్యక్తులు 10,000 ఇన్కమ్ రాని నేను ఈ బిజినెస్ ని ఎరగదీసేస్తాను, కానీ నువ్వు పని చేస్తేనే డబ్బు వచ్చింది, కానీ డబ్బులు అంటుంటాయంట. నువ్వు ఏదన్నా చెయ్యి, నేను నీ దగ్గరికి వస్తాను. మనిషి మైండ్ సెట్
నాకు ఒక 10,000 వస్తే నేను ఏది నిలదీసేస్తాను. ఆ 10,000 చెక్ చూపించి నేను జనాలను లాక్కొచ్చేస్తాను. కొన్ని వందల మందిని, వేల మందిని లాక్కొచ్చేస్తానని చెప్తా ఉంటారు. కానీ డబ్బు అనుకుంటది నువ్వేదన్నా చెయ్యి, నేను నీ దగ్గరికి వస్తాను అని డబ్బు అనుకుంటా ఉండదు ఫ్రెండ్స్. ఎక్కువ మంది మైండ్ సెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అట్లాగే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ సాధించాలంటే కొన్ని స్టెప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ప్రతిరోజు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. డైలీ మనం నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన బుక్స్ మనం చదువుతున్నామా? ఈ బిజినెస్ లో ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈరోజు ఎన్నో మనం ఛాంపియన్ డేకి వెళ్ళామంటే ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన ఈ లైఫ్ లో ఎదుకోవడానికి ఎన్నో మనకు ఒక బుక్స్ రూపంలో మనకి ఇస్తున్నారు. ఎంతమంది అవి తీసుకొని చదువుతున్నారు? నేను రీసెంట్ గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లోకి రాకముందు నాకు బుక్స్ చదివే అలవాటు అనేది లేదు. 21వ శతాబ్దపు వ్యాపార అవకాశం అని రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ ఉంది. అది ఎప్పుడైతే చదివానో నాకు రియల్ గా ఒక లైఫ్ బయట ఇప్పుడు వరకు ఎలాంటి లైఫ్ లో ఉన్నాను, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోకి రావటం వల్ల ఏ విధంగా మన లైఫ్ ని మార్చుకోవచ్చు అని 100% ఆ బుక్ చదివిన తర్వాతే నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఓన్లీ బిజినెస్ కాకుండా రీసెంట్ గా నేను సీక్రెట్ అన్న బుక్ చదువుతున్నాను. ఇంత ముందు నాకు లైఫ్ లో కొన్ని సమస్యలు ఉండేవి. ఆ బుక్ చదవక ముందు ఎప్పుడు నేను ఆ సమస్యల గురించే ఆలోచన చేస్తా ఉండేవాడిని. కానీ ఆ బుక్ లో ఒక మ్యాటర్ చదివాను. భూమిలో ఏదైతే నువ్వు విత్తనం పెడతావో, నువ్వు మామిడి విత్తనం పెడితే మామిడి విత్తనమే వస్తుంది. అదే ఒక ఆవగింజ విత్తనం పెడితే ఆవాల చెట్టే మొలుస్తుంది. అదే ఒక కొబ్బరి చెట్టు కాయ పెట్టావంటే అదే వస్తుంది. నువ్వు మైండ్ లో అనుక్షణం ఏదైతే ఆలోచన చేస్తావో అదే నీకు తదాస్తు అంటాడంట దేవుడు. అట్లా ఒకప్పుడు ఆ బుక్ చదవక ముందు నాకున్న ఇబ్బందులు, బాధలు వీటి గురించే ఎక్కువ ఆలోచన చేసేవాడిని. కానీ ఆ బుక్ లో ఎలాంటి విషయాలు ఉన్నాయంటే నమ్మలేను ఫ్రెండ్స్. మనం అనుక్షణం నీకు వాటి గురించి, నీ బాధల గురించి ఆలోచించకుండా నువ్వు లైఫ్ లో ఏది కావాలనుకుంటున్నావో దాని గురించి ఆలోచన చేయి. కొన్నాళ్ళకి అది రియాలిటీలోకి వస్తుందని ఆ బుక్ లో చదివాను ఫ్రెండ్స్. నా మైండ్ సెట్ నేను మార్చుకున్నాను. నా ఆలోచన విధానం అనేది ఆ బుక్ చదవటం వల్ల మారింది ఫ్రెండ్స్. యూట్యూబ్ లో ఎన్నో సక్సెస్ అయిన వీడియోస్ ఎన్నో ఉన్నాయి. డైలీ ఎంతమంది చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. మనం ఈ బిజినెస్ పెద్దగా సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే ఫాలో అవుతామో మన బిజినెస్ పెరుగుతుంది, పెద్ద లీడర్స్ గా ఎదుగుతాం, మన పెద్ద చెక్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. మీకేం కావాలో రాసి పెట్టుకున్నారా? ఒక డ్రీమ్ చాట్. రీసెంట్ గా ఒక డ్రీమ్ చాట్ అనేది నేను మన టీంలో కొంతమంది రాశారు. ఆ డ్రీమ్ చాట్ అనేది రాసి పెట్టుకోక ముందు మైండ్ సెట్ వేరేగా ఉంది. ఆ డ్రీమ్ చాట్ ఎప్పుడైతే పెట్టుకున్నానో, మంచం ఎదురుగా హాల్లో పెట్టుకున్నానో, మంచం ఎదురుగా బెడ్రూమ్ లో పెట్టుకున్నానో, ప్రతిరోజు నా డ్రీమ్ అనేది నాకు గుర్తు చేస్తా ఉంది. ఇంట్లో అనేది అసలు ఉండాలన్నా గానీ ఒక్క నిమిషం కూడా నీ డ్రీమ్ నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు పడుకోవటం కాదు, లే ఫీల్డ్కి వెళ్ళు అని ఆ డ్రీమ్ అనేది అనుక్షణం గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. ఆ డ్రీమ్ చాట్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే రియల్ గా నాకు చదివిన కొన్ని వాస్తవాలు నాకు రియాలిటీలో జరిగినాయి. కొన్ని నాకు మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ సంవత్సరం ఒక మా మిస్సెస్ నేను ఒక తిరునాళ్ళకి అనేది వెళ్ళాము. ఆ తిరునాళ్ళలో మా మిస్సెస్ అనేది ఒక మంచి అమ్మాయి బొమ్మ, చాలా అందంగా ఉందండి ఈ పాప, మనం తీసుకెళ్దామని ఒక ఫోటో తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు మాకు ఈ ఫోటో విలువ, ఈ డ్రీమ్ విలువ అనేది మాకు తెలీదు. అది మా బెడ్రూమ్ లో ఎదురుగా అంటించుకొని పడుకున్నాము. అట్లా జర్నీ జరుగుతూ ఒక సంవత్సరం అయ్యేలోపు నాకు ఒక పాప పుట్టింది. ఆ పాప ఎట్లా ఉందంటే ఆ ఫోటోలో ఎట్లయితే ముద్దుగా బొద్దుగా అందంగా ఎట్లయితే ఉందో అదే రూపురేఖలతో మా పాప అనేది తర్వాత చూస్తే నాకు అర్థమైపోయింది. సేమ్ ఆ పాపలాగా యాస్టీజ్ గా అదే అందంగా ముద్దుగా బొద్దుగా అనేది పాప పుట్టింది ఫ్రెండ్స్. అప్పుడు నాకు తెలియలా ఈ డ్రీమ్ చాట్ అంటే ఏంటో. ప్రతిరోజు మన కళ్ళతో ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో అది రియాలిటీలోకి జరిగిపోద్ది ఫ్రెండ్స్. డైలీ మీ స్నేహితుల్ని, బంధువుల్ని, కొలీగ్స్ ని లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నామా?
లిస్ట్ అనేది ప్రతిరోజు ఫస్ట్ డే 100 పేర్లు రాయటం కాదు ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఈ రోజు నువ్వు ఫీల్డ్కి వెళ్ళావంటే ఎంత మందిని కలుస్తున్నావు, ఆ పేర్లన్నీ సాయంత్రం లోపు నీ బుక్ లో అటెండ్ అవ్వి, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని కూడా ప్రతిరోజు ఎప్పటికప్పుడు కొత్త లిస్ట్ ఈ నెట్వర్క్ లో ప్రిపేర్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్, డైలీ మీ అప్లైని ఫాలో చేస్తున్నావా? మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం. చాలా మంది బిగినింగ్ లో అప్లై అనే టీమ్ కి ఫోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఫ్రెండ్స్. కానీ అప్లైన్ ఫోన్ చేస్తున్నారు మనకి టీమ్ కి అంటే అది అప్లైన్ బిజినెస్, మీ బిజినెస్ కాదు. ఎప్పుడైతే గ్రూప్ లో ఏ విషయం వచ్చినా, సార్ ఈ రోజు పలానా రోజు మీటింగ్ జరుగుతుంది, నా టీం ఎంతమంది వస్తున్నారు అని అప్లైన్ మనకి ఫోన్ చేయటం కాదు, మనం అప్లైన్ ఫోన్ చేసి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతమందికి అప్లైన్ ఫోన్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గరలో జరిగే ఓపెన్ మీటింగ్స్, ఛాంపియన్ డేకి మీరు వెళుతున్నారా? అన్ని మీటింగ్లు అటెండ్ అవుతున్నారా? ఫ్రెండ్స్, ఇక్కడ మీటింగ్స్ కి అటెండ్ అవ్వకపోతే సక్సెస్ రావటం అనేది అది అబద్ధం. ఎప్పుడైతే మీటింగ్స్ కి, ప్రతి మీటింగ్ కూడా కంపెనీ పెట్టే ట్రైనింగ్స్ కావచ్చు, లీడర్స్ పెట్టే ట్రైనింగ్స్ కావచ్చు, మనం ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతూ మన టీం ని ఎప్పుడైతే అటెండ్ చేయించుకున్నామో వాళ్ళ మైండ్ సెట్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు కూడా ఇండిపెండెంట్ లీడర్లుగా తయారవుతారు. అప్పుడు వరకు మనం కాల్స్ చేయటం కాదు, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి కాల్స్ అనేది రావటం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఐడి తీసుకున్న తర్వాత చాలా మంది ప్రొడక్ట్ వాడతాకే ఇష్టపడరు. నా దగ్గర డబ్బులు లేవు సార్, అది లేదు సార్, ఇది లేదు సార్, ఎన్నో వంకలు చెప్తుంటారు. ఇప్పుడు మన ప్రొడక్ట్ కొనపోయినా డైలీ ఏ పని చేసినా సరే, సబ్బు, పేస్ట్, టీ పొడి, కాఫీ పొడి, వంట నూనె, షాంపూలు వాడని ఏది లేదు. ఒక మంచి అవకాశం వచ్చిందని తీసుకోకుండా చాలా మంది సాకులు చెప్తుంటారు. ఫస్ట్ ఈ బిజినెస్ లోకి ఐడి తీసుకున్న తర్వాత ప్రొడక్ట్ అనేది కంపల్సరీగా మనం వాడితేనే ఇంకొకరికి చెప్పగలం ఫ్రెండ్స్. మీ లిస్ట్ లో ఉన్న వారికి మీరు అప్లైన్ తో కూర్చొని బిగినింగ్ లో ఫోన్ కాల్స్ కావచ్చు, లేదా అప్లైన్ తో అనేది కంపల్సరీగా మాట్లాడించాలి. బిగినింగ్ లోనే వాళ్ళని అనేది ఫీల్డ్ లోకి పంపకూడదు. అతనికి కొంచెం సిస్టమ్ అర్థమయ్యేంత వరకు కూడా, కొన్ని జాయినింగ్స్ వచ్చేంత వరకు కూడా అప్లైన్స్ తోనే డీల్ చేపియాలి ఫ్రెండ్స్. మీ ప్రాస్పెక్ట్ మీ అప్లైన్ ద్వారాగా ప్లాన్ చూపిస్తున్నారా? తెలుసు నేనే చేసుకోగలను. నేను బయటి సిస్టమ్ లో ఆ జాయిన్ అయిన వాళ్ళు బయటి సిస్టమ్ లో అప్పటి వరకే వాళ్ళు హీరో అయి ఉండొచ్చు. కానీ మన సిస్టమ్ బయట ఏ ఫీల్డ్ అయినా నువ్వు హీరో అయి ఉండొచ్చు. కానీ ఈ ఫీల్డ్ లో నువ్వు తెలుసుకొని అప్లైన్ ఎప్పుడైతే ఫాలో అవుతున్నావో అప్పుడే సక్సెస్ అవ్వగలవు. నాకు అంతా తెలుసు అనుకున్న వ్యక్తి ఎవ్వరు కూడా సక్సెస్ అయిన దాఖలు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, ఒక కొత్త కారు కొనుక్కున్న తర్వాత డ్రైవింగ్ నేర్చుకోకుండా ఏంటంటే ఆన్సర్ చేయలేరు. బిగినింగ్ లో కొత్తగా జాయిన్ అయ్యి ప్రొడక్ట్ వాడిన తర్వాత కొన్ని జాయినింగ్స్ వచ్చేంత వరకు అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. ఎప్పుడైతే ఈ విషయాలు కొన్ని ఫాలో చేస్తారో 100% అనేది మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్.
మనం మన- అప్పుడే మనకి పెద్ద చెక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే నువ్వు ఒక్కడే కష్టపడుతూ నీ టీంలో నువ్వు నేర్చుకున్న వర్క్ ని నీ టీం కి నేర్పించకుండా, నువ్వు కింద లీడర్స్ ని తయారు చేయకుండా నువ్వు ఉన్నావంటే ఎప్పటికీ అట్లాగే ఉండిపోతావు. నీ చెక్ అనేది 10,000 20,000 మాత్రమే ఉండిపోతుంది. నువ్వు లక్షల్లోకి వెళ్ళాలంటే నీలాంటి వ్యక్తులు నీ టీంలో ఎంతమంది వన్ టు వన్ కలుస్తున్నారు, ఎంతమంది హోమ్ మీటింగ్లు చేస్తున్నారు, ఎంతమంది వీక్లీ మీటింగ్లు చేస్తున్నారు, ఎంతమంది సిఎన్టీలు చేస్తున్నారు, ఒక్కసారి మనమే ఎనాలిసిస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్రతిదీ కూడా సిస్టాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతూ మనం ముందుకెళ్ళి మన బిజినెస్ పెరుగుతుంది. మనం ఈ బిజినెస్ లో ఒక పెద్ద సక్సెస్ అనేది సాధించడానికి ఒక గొప్ప అవకాశం అనేది 100కి 100% ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు 10,000 సంపాదించే వాళ్ళు ఆ 7 స్టెప్స్ ఫాలో అయ్యి 10,000 సంపాదిస్తున్నారు. అట్లాగే మన కంపెనీలో టాప్ ఇన్కమ్ ఎర్నర్ సిద్ధార్థ్ సింగ్ గారు 1,68,00,000 ఇన్కమ్ తీసుకునే వ్యక్తి కూడా కంపెనీ ఏదైతే సిస్టమ్ పెట్టిందో ఆ సిస్టాన్ని ఫాలో అయ్యే ఈరోజు అంత హైయెస్ట్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి కూడా సిస్టాన్ని ఫాలో అవుతూ మరి అన్ని విషయాలు నేర్చుకుంటూ మీ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.